గట్కేసర్ రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న రవికుమార్ అలాగే అతని భార్య వాళ్ళకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా అలిగేషన్స్ వస్తున్నాయి. వాళ్ళ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న వెంకట్ ప్రియాంకలకు సంబంధించిన దంపతుల పైన. వాళ్ళిద్దరు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ ఆత్మహత్యకు వీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే ఈ వ్యాపారం పేరుతోటి వాళ్ళు మోసం చేశారా లేకపోతే ఏంటి? అసలు వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. ఏంటి మేడం అసలు వాళ్ళతోటి మీకు పరిచయం ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది కూడా మీరు బిజినెస్ పేరుతోటి వాళ్ళని పిలిచారు, అలాగే మతం మార్చాలని చెప్పారు అనేది రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు దీనిపైన? ఫస్ట్ సార్ మామూలుగా అయితే ఇక్కడ సంధ్య కానీ ఫస్ట్ సంధ్య, ఇంకా దేవి, చివరి గల్లీలో నీలిమ, ఇంకా వీళ్ళందరూ ఫస్ట్ ఫ్రెండ్స్. నేనైతే ఆమెకు ఫ్రెండ్ అని కాదు. వీళ్ళందరూ గుళ్ళు తిరిగేటోళ్ళు, ఇంకా బయట తిరిగేటోళ్ళు, రెస్టారెంట్లకి అట్లకి వెళ్ళి ఇంకా అన్నీ తిరిగేటోళ్ళు. ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉంటే కిందకి వెళ్ళి నేను పిల్లల్ని ఆడిచ్చేదాన్ని, పిల్లలకి అన్నం తినిపించేదాన్ని. తినిపిస్తున్న టైంలో ఈమె ఇక్కడ మిషన్ పావని అని మిషన్ టైలరింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి నేర్చుకునేదన్నమాట. ఇట్లా తిరుగుతుంటే ఒకసారి నేను అడిగాను, ఇక్కడ మిషన్ ఏమన్నా ఉందా, టైలరింగ్ షాప్ ఏమన్నా ఉందా అంటే నేనే కుడతాను అనేసి అంది. అవునా సరే అయితే నేను తీసుకొస్తాననేసి వెళ్ళాను. అప్పటి నుంచి స్టార్ట్ పరిచయం కాస్త బాగా పరిచయం అయింది. వాళ్ళ ఇంట్లో మేము తినడం, మా ఇంట్లో వాళ్ళ తినడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, ఇంకా వాళ్ళ యానివర్సరీ చేసుకుంటే మేము వెళ్ళడం, ఇంకా షాపింగ్కి వెళ్ళడం. కింద ప్రమేల అని టైలరింగ్ షాప్ ఉంది, వాళ్ళది పక్క గల్లీ. అయితే మేము ముగ్గురం అంటే ప్రమేల, నేను, శిరీష కలిపి వెళ్ళేటోళ్ళు షాపింగ్లకి ఇట్లకి వెళ్ళేటోళ్ళు. వెళ్ళి ఏమైందంటే ఒకసారి ఇంత క్లోజ్గా ఉండేటోళ్ళు. క్లోజ్గా ఉన్న టైంలో క్లోజ్గా ఉంటున్న టైంలో ఎంత క్లోజ్గా ఉంటుంటే ఒకసారి సంధ్య వచ్చింది, ప్రియా మీ హస్బెండ్కి శిరీషకి ఏదో అఫైర్ ఉంది అనేసి అంది. మంచిగా ఉండడం ఇష్టం. అంటే ఏమైందంటే మేమిద్దరం బాగా ఉంటున్నాము, క్లోజ్గా ఉంటుంటే ఒకసారి ఏమైంది, వాళ్ళ రైస్ షాప్ నడవట్లేదు. వాళ్ళది రైస్ షాప్ ఉంది, రైస్ షాప్ నడవపోతుంటే ప్రియా నాకు రైస్ షాప్ నడవట్లేదు, పిల్లల ఫీజులకి కట్ట చాలా ఇబ్బంది అవుతుంది, ఏదన్నా దారి చూపించండి అంటే మా హస్బెండ్ ఆర్ఎంసీ ప్లాంట్ ఇవి కొంచెం చేస్తూ ఉంటారు, ఈ రెడీమిక్స్ చిన్న చేస్తూ ఉంటారు. అయితే ఏమైందంటే ఆ చిన్న చేస్తుంటే ప్రియా మీరు కొంచెం ఇలాగా అన్నకి ఏదన్నా తెలుసు కదా, వ్యాపార పరంగా ఏమన్నా తెలుసు కదా, కొంచెం మాకేమన్నా హెల్ప్ చేయండి అనేసి నన్నే బాగా బతిమలాడేది, ఫోర్స్ చేసేది. అంటే 1 year నుంచి ఫోర్స్ చేస్తుంటే నేను నా ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా, మా పిల్లల్ని కూడా బాగా ఆడిపించేది, వాళ్ళ పిల్లలు మా ఇంట్లో తినేటోళ్ళు. ఎంత క్లోజ్గా ఉంటుంటే నేనేమన్నాను మా హస్బెండ్కి చెప్పాను, ఇలా అంటున్నారు మరి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అనేసి నేను మా ఆయన్ని అడిగాను. అడిగితే సరే అమ్మ చూద్దాం అనేసి ఆయన కూడా వదిలేశారు. అది చాలా రోజుల తర్వాత సరే అయితే అనేసి మా ఆయన గారికి రెడీమిక్స్ సెకండ్ హ్యాండ్లో ఇవి వెహికల్స్ ఉన్నాయనేసి తెలిసింది. ఆయన కొందామనేసి వెళ్ళేసరికి ఇదిగో మరి ఇలా ఉంది పరిస్థితి. మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇంటికి వచ్చి ఇది పరిస్థితి ఇలా ఉంది, మరి మీరు అంతగా అప్పటి నుంచి బతిమలాడుతున్నారు కదా, నాకు ప్రియా చెప్పింది, మరి తీసుకోండి అంటే వాళ్ళు ఫోర్స్ చేస్తేనే మేము చూపించామన్నమాట. సరే అనేసి ఈయన మాట్లాడడం జరిగింది. అంటే మేము ఎంత క్లోజ్గా ఉండి బండి పెట్టి ఇలాగ ఇంత క్లోజ్గా ఉంటుంటే ఇంక జనాలందరూ మరి ఏమనుకున్నారో తెలీదు, వాళ్ళ కళ్ళు మన్నీయో ఏంటో తెలీదు. చివర సంధ్య అని ఆమె వచ్చి నా దగ్గరకు వచ్చి నేను క్యాజువల్గానే, మా ఆడబడిచోళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ ఉన్నారు, క్యాజువల్గానే నేను ఇక్కడ పిల్లలకి అన్నం తినిపిస్తుంటే ప్రియా నీతో ఒకటి చెప్పాలి అంది. చెప్పు అనేసి అన్నాను. చెప్పంటే శిరీష చాలా డేంజరు, శిరీషతో జాగ్రత్త అనేసి చెప్పింది. డేంజర్ అంటున్నావు ఏంటక్క ఏంటి అనేసి అంటేనే, లేదు మీ ఆయనకి శిరీషకి అఫేర్ ఉంది అనేసి అంది. నేనే ఆయన భార్యని ఆ మాట చెప్తే నాకు ఎట్లా ఉంటుంది, చాలా బాధ వేసి అదేంటి ఎట్లా అంటుంది అనేసి నాకు బాధేసి నేను 2 రోజుల వరకు మా ఆయన గారిని అడగకుండా నేను చాలా బాధపడుతున్నాను. ఏంటి ఇట్లా అయ్యింది అనేసి బాగా బాధపడుతుంటే తర్వాత దేవి అని ఒక ఆమె ఉంది, ఆమె వచ్చి షాప్లో ఆమెకి చెప్పిందంట సేమ్
ఇలా అనుకుంటున్నారండి. అంటే ఆమె మరి అందరికి ఎలా చెప్పిందో తెలీదు, నాకే ఇలా చెప్పిందంటే మిగతా వాళ్ళందరికి ఎలా చెప్పుంటది అన్నది నాకు తెలీదు. అయితే ఆమె కూడా వచ్చి అన్నదంట, ఈ ప్రమేల వచ్చి నన్ను అడిగింది, ఇలా అంటున్నారేంటి ఇలా అనేసి అన్నది. అంటే ఏం మరి అక్క ఇలా చెప్పుకుంటున్నారేంటి అనేసి అప్పుడు కూడా వదిలేశాను. రెండోసారి చెప్పినప్పుడు కూడా వదిలేశాను. మూడోసారి ఏంటంటే మేము యానివర్సరీ చేసుకున్నారు, మినీ థియేటర్ అని లాడ్జ్లో ఉంటాయి కదా మినీ థియేటర్ అని, అందులో యానివర్సరీ చేసుకున్నారు. ఆ యానివర్సరీకి శారీ కొనడానికని నేను, ప్రమీల, కిందామే, శిరీష ముగ్గురు కలిపి వెళ్ళాము. శారీ కొనుక్కుంది, తెచ్చుకుంది. తర్వాత ఈయనకి అసలు ఖాళీ ఉండరు, 10 రోజులు ఇంటి దగ్గర ఉంటే 15 రోజులు బయటే ఉంటారు. పిల్లలిద్దరినే వదిలేసి మా ముగ్గురిని ఇంట్లో వదిలేసి అలా తిరుగుతూనే ఉంటారు. అంటే శ్రీకాకుళం అని, ఆంధ్ర అని అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అయితే ఇంకా ఫ్రెండ్స్ అయ్యారు కదా అని నేను ఇంకా వీళ్ళతో క్లోజ్గా ఉంటున్నాను. ఏమైంది, ప్రియ అన్న సెలవు పెట్టుకోండి అన్న అని భార్యాభర్తలు ఇద్దరు అడిగారు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి, సెలవు పెట్టుకోండి అనేసి. అంటే నాకు బోల్డ్ పనిలో ఒక్కరోజు పని ఆపుకుంటే నాకు చాలా ఇది అవుతుంది అనేసి అన్నారు. అంటేనే సరే అనేసి పెట్టుకుంటే ఆ రోజు తీసుకెళ్లారు, వాళ్ళే తీసుకెళ్లారు థియేటర్, మినీ థియేటర్కి అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేసాము, బయటకు వచ్చారు, రెస్టారెంట్కి తీసుకెళ్లారు, తినిపించారు, తీసుకొచ్చాం, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే దానికి లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి వచ్చి మనీ ఇంత అవుతుంది. మా ఫ్యామిలీకి, ప్రమిళ ఫ్యామిలీకి మాత్రమే చెప్పింది. అయితే పక్కింటి ఆమెకి చెప్పలేదంట. మరి పక్కింటి ఆమె అడుగుతారు కదండి, నన్ను తీసుకెళ్లేదంటే ఆమెకి ఏం చెప్పాలని తెలియక అన్నారంట. శిరీష అందంట, శిరీష అదే ప్రియాని వెంకటే ఇప్పించారు సారీ వాళ్ళే ఇప్పించారు, నన్ను సర్ప్రైజ్ చేశారు, మొత్తం అమౌంట్ అంతా వాళ్ళే పెట్టుకున్నారు అని చెప్పారంట. పక్కన కళాంటి చెప్పింది. నాకు ఫస్ట్ది జరిగినప్పుడు నేను సర్లే అనేసి మనసులో పెట్టుకుని ఉన్నాను. రెండోది జరిగినప్పుడు ఊరుకున్నాను. ఇంకా మూడోది అంటే సారీ ఇచ్చింది, సర్ప్రైజ్ చేశారు, మొత్తం డబ్బంతా ఈయనే పెట్టిందంటే అది అసలు ఎలా పోర్ట్రేట్ అవుతుంది, ఇది ఒక్కదాంతో వదిలేస్తే ఎట్లా అనేసి నేను ఆ రోజు. ఇంకోటి ఏంటంటే మా చిన్నోడికి పెద్దోడికి వచ్చిన డబ్బులు ఉన్నాయి బీరువాలోనే, అలా పిల్లలకి 2 బర్త్డేకి వచ్చిన డబ్బులు బీరువాలో ఉంటే ఆ బీరువాలో డబ్బులు ఖాళీగా ఉన్నాయి. ఈమె ఏంటంటే వడ్డీకి ఇచ్చుకుంటా ఉంటది, 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ. శిరీష వడ్డీకి ఇచ్చుకుంటా ఉంటది. నాకు చెప్తా ఉండేది, అక్క ఇలా డబ్బులు ఉన్నాయి అక్కంటే, అవునా ఎందుకు అలా బీరువాలో పెట్టుకోవడం అని ఆమె సలహా ఇచ్చింది. ఇస్తే ఇలా ఇచ్చుకో అనేసి అంటే సరే అక్క అయితేనే ఇస్తాను, 50,000కి ఎంత అక్క వడ్డీ అంటే ఆమె మరి ఎంత ఇస్తుందో తెలియదు కానీ 2 రూపీస్ ఇంట్రెస్ట్. ఆ 2 రూపీస్ ఇంట్రెస్ట్ లో నాకు నేను ఏంటంటే ఇంట్లో నాకు పాకెట్ మనీకి యూజ్ అవుతాయి అన్న ఇదిలో నేను మా ఆయనకి గారికి ఓ మాట చెప్పి సరే ఇస్తానంటే నీ ఇష్టం నువ్వేమైనా చేసుకో అనేసి అన్నారు. సరే అయితే వెళ్ళాను, ఇచ్చాను. ఇస్తే నాకేమో 1,000 రూపాయలు ఇచ్చేది, ఆమెమో 500 తీసుకునేది, 1,500 వచ్చాయి 50,000కి. నాకు 1,000 రూపాయలు ఇచ్చి ఆమెమో 500 తీసుకునేది. అలాగే 2 నెలలు బాగానే ఇచ్చింది. మూడో నెల నుంచి ఇవ్వట్లేదు. ఇవ్వకపోతుంటే ఆ విషయం ఎందుకు ఇవ్వట్లేదంటే ఆమెతో నేను మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఎంత క్లోజ్గా ఉండేటోళ్ళము, ఎంత క్లోజ్గా ఉండేటప్పుడు ఆమె మా ఇంటికి కూడా తీసుకెళ్ళాను సార్. మాది ఆంధ్ర. అయితే మా ఊర్లో క్రిస్మస్ చాలా బాగా జరుగుతుంటే మా ఊరికి తీసుకెళ్ళి ఎవరు ప్రమిళ వాళ్ళ పాప నేను ఊరికి వెళ్ళాము. అక్కడ మా సిస్టర్ ప్రెగ్నెన్సీ అయితే ఆమెను చూడడానికి స్వీట్స్ కట్ట పట్టుకెళ్ళాము. వాళ్ళు మంచిగా చూశారు. మా మధ్య బోట్ షికార్కి, అక్కడ గోదావరి దగ్గరగా ఉంటది, బోట్ షికార్ కట్ట తీసుకెళ్లారు. బాగున్నాము. మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్కి వచ్చి పువ్వులు కడియపలం కదా అంతా తిరిగాము, మంచిగా ఉన్నాము, మంచిగా తిరిగాము, వచ్చేసిన తర్వాత ఎంత క్లోజ్గా ఉన్నామో, ఇంత క్లోజ్గా ఉంటే ఒకసారి ఏమైందంటే మా ప్రమీల వాళ్ళ పాప ప్రతిజ్ఞ అని అమ్మాయింది, చనువు అనమాట. చనువు అయితే ఎవరో ప్రమీల అని వాళ్ళ హస్బెండ్ బాగా గొడవలు ఆడుకుంటారు. ఏమైందంటే మా ఆయన గారికి ఇలా గొడవలు ఆడుకున్న విషయం మాకు చెప్పేటోళ్ళు అనమాట. వాళ్ళ బాధలు మాతో చెప్పుకునేటోళ్ళు. చెప్పుకుంటుంటే నాకు వచ్చి వినిపించేది, ఇదిగో ప్రియా చూడు, అన్న చూడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూసావా అనేసి రికార్డింగ్ వినిపిస్తే ఏంటక్క అసలు ప్రేయర్ చేసుకుంటున్నారు కదా ఎందుకు ఇలాగా అనేసి మేము సర్ది చెప్పేటోళ్ళం. అలాగా నాకు ఏది మాట్లాడినా ఒకవేళ కొంచెం అంత స్ట్రాంగ్ గా ఏమన్నా గొడవ అయినప్పుడు నాకు చెప్పి వినిపించేది. ఏమైందంటే అలా వినిపించి పాప ఫోన్ వదిలేసి కిందకి వెళ్ళింది. అది ఆడుతుంది. ఆ ఫోన్ నేను ఇలా తీసుకుని ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడని ఇలా విన్న తర్వాత అయిపోయింది. తర్వాత కింద శిరీష ప్రమేల అని ఉంది. ఏంటి శిరీష ప్రమేల అని ఉంది అనేసి ఏం మాట్లాడుకుంటున్నారా అని విన్నాను. వినేసరికి ఆమె ఏమంది శిరీష ఏమంది, దీని క్యాస్ట్ ఎవరో దేకరో దీన్ని నేను కాబట్టి దేగుతున్నాను అనేసి అంది. క్యాస్ట్ కోసం మాట్లాడింది.
ఇంత క్లోజ్గా ఉండేటోళ్ళం కదా, నాకు చాలా బాధ అయింది. ఏంటి ఇలాగ క్యాస్ట్ కోసం క్యాస్ట్ ఫీలింగ్ ఉందా ఈమెకి, ఎప్పుడు క్యాస్ట్ కోసం ఎప్పుడు నాతో మాట్లాడదో ఏంటి, క్యాస్ట్ కోసం ఇలా మాట్లాడింది అనేసి నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత మళ్ళీ క్యాస్ట్ కోసం మాట్లాడింది. నేను కడుపుతో ఉన్నప్పుడు బాబుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేదాన్ని, వాళ్ళు మా ఇంటికి వచ్చేటోళ్ళు. అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి స్నాక్స్ గట్రా చేసేది. దాంతోపాటు వేడివేడిగా నేను కడుపుతున్నాను కాబట్టి నాకు పెట్టేది. ఆ విషయానికి కూడా ఇది నా ఇంటికి వచ్చి పందిలా తింది, పందిలా పెట్టాను దానికి నేను అనేసి, కడుపుతున్నాడప్పుడు పందిలా పెట్టాను దానికి, పందిలా తింది అనేసి ఆ వర్డ్ అంది. ఈ 2 వర్డ్స్ అంది. మూడోది ఏంటంటే మా బాబు బర్త్డే చేసాము. మా బర్త్డే బాగా చేసాము, అక్కడ ఫంక్షన్ హాల్లో చేసాము. ఆ ఫంక్షన్ హాల్లో బర్త్డే చేస్తుంటే అప్పుడు అది సెట్టింగ్ తీసేశారు, డెకరేషన్ తీసేశారు. ఆ డెకరేషన్ తీసేస్తే మా ఆయన గారు కొంచెం కోపడ్డారు వాళ్ళ మీద. అంటే మేము ఇంటికి వచ్చాం, మా పాస్టర్ గారికి కొంచెం భోజనం పెడదామని ఇంటికి వచ్చాము, ఫంక్షన్ హాల్లో వదిలేసి మళ్ళీ వెళ్దాం కదా అనేసి వదిలేస్తే అది డెకరేషన్ తీసేశారు అనేసి ఈయన గారు కోపంగా సీరియస్ గా వాళ్ళ మీద అరిసేసి కూర్చున్నారు. డెకరేషన్ చేసిన వాళ్ళు తీసేస్తే ఈయన గారు కోప్పడి కూర్చుని పోయారు. మేము అందరం బతిమలాడి, మా అక్కలు కానీ భావాళ్ళు అందరం బతిమలాడి రా అంటేసేసి అప్పటికప్పుడు వాళ్ళు మళ్ళీ డెకరేషన్ చేశారు. డెకరేషన్ చేస్తే ఆ విషయానికి మేమంది ఆడే పెద్ద వేస్ట్ గాడు అనేసి అంది శిరీష, మా ఆయన గారిని వేస్ట్ గాడు. అది నేను రికార్డింగ్ లో విన్నాను. అంటే క్యాజువల్ గా అది పక్కన ఆమె చూపిస్తున్నప్పుడు నేను క్యాజువల్ గా విన్నాను. అది ఆమె చూపిస్తున్నప్పుడే విన్నాను నేను. అది నా ఆమె ఇలాగా వాళ్ళ ఆయనది చూపించింది. వాళ్ళ ఆయన చూపించేసరికి ఇలా కిందకి వెళ్ళేసరికి నేను క్యాజువల్ గా వినేసరికి ఈ మూడుని ఇలా మాట్లాడింది ఏంటి అనేసి అప్పటి నుంచి అడిగేశాను. ఆమెను పిలిచాను, ఆమె 4 గోళ్ల మధ్య పిలిచాను, అడిగేశాను. ఇదంతా 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది, ఇప్పుడు ఈ రికార్డింగ్ విన్నది కట్టాను. అయితే అడిగేసి నుంచి అప్పటి నుంచి బాధ అయ్యి పిలిచి ఎలాగంటే ప్రియా సారీ ప్రియా అడిగాను. ఫస్ట్ ఏక నా కోసం ఎవరికన్నా ఏమన్నా చెప్పామంటే, ప్రియా నేను ఎవరికి ఏం చెప్పలేదు, ఒకవేళ చెప్పానంటే దేవుడి మీద ఒట్టు అనేసి ఒట్లేదు. ఆమె ఏంటంటే ఫస్ట్ ప్రతి దానికి దేవుడి మీద ఒట్టేస్తుంది, పిల్లల మీద ఒట్టేస్తుంది. మళ్ళీ అంత కొంచెం సెన్సిటివ్గా ఉంది అనుకో, నేను చచ్చిపోతానంటా ఉంటది. అన్న వాళ్ళిద్దరూ కొంచెం గొడవ ఆడుకుంటున్నప్పుడు కూడా ప్రతి దానికి ఇలా బెదిరిస్తూ ఉండేది అనమాట. నేను చచ్చిపోతాను అనేసి అలాగా, అంటే వాళ్ళు ఏ డిస్కషన్లో అంటా ఉండేది. అలాగా నా మీద ఇలా ప్రామిస్ చేసి, ప్రియా నేను అలాగేం అనలేదంటేనే, అవునా అనలేదా అనేసి, అక్క నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అక్క అన్నాను. ఏ ప్రియా అంటేనే ప్రమిళక్క విన్నాను, ఆమె వినిపించింది నాకు అనేసి అంటేనే, అవును ప్రియా అన్నాను ప్రియా అనేసి ఆమె బాగా ఏడ్చేసి సారీ చెప్పి చాలా ఏడ్చేస్తే సరే. అప్పుడు మా ఆయన గారు కూడా మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. అదే టైంలో నేను అడుగుతున్న టైంలో భోజనానికి వచ్చేస్తే అమ్మ తిన్నావా అని అడిగారు. లేదు అనేసి అంటే, భోజనం పెట్టిన తర్వాత అన్న క్షమించానంటేనే నేను తింటానన్నా అనేసి కూడా అందే. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఇంకా కొంచెం ఇదిగా ఉండేటోళ్ళు. భోజనం క్షమించానంటే సరే అమ్మ ఫోన్లో అయిపోయింది. ఆ పిల్ల నిన్ను అక్క కంటే ఎక్కువగా నమ్మింది, అక్కోళ్ళ కంటే ఎక్కువగా నమ్మింది, చాలా దారుణంగా నమ్మింది ఆ పిల్ల. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నన్ను కూడా లెక్క చేయకుండా నీ మాటే అనేసి అలాగ అడిగేసాము. అయిపోయింది, వెళ్ళిపోయింది. అది నెక్స్ట్ కూడా వేరే వాళ్ళ దగ్గర కూడా నన్ను బాడీ షేమింగ్ చేసింది. పార్లర్ ఆమె దగ్గర బాడీ షేమింగ్ చేసింది. దాని మూత అట్లా ఉంటది, ఇంకా కర్ర మొహంది, పీసినారిది అనేసి అనేది. ఈ లోపు నేను ఇక్కడ బండి కట్ట ఇప్పించడానికి నేను మా ఆయనతో చెప్పి చేశాను కదా. నేను ఎంత హెల్ప్ చేస్తున్నప్పుడు ఎంతలా చేస్తున్నాను, కారులో గట్ట బాగా తిప్పేటోళ్ళు అలా అందరికీ తెలుసు. అంటే ఇలా చేసేటోళ్ళు ఇంత హెల్ప్ చేసేస్తే నన్ను పిసినార్దాన్ని ఆమె ఎలా అంటది, అసలు పిసినార్దాన్ని ఎలా అంటది అనేసి నేను కొంచెం దూరం పెట్టేసాను. మాట్లాడుతున్నాను కానీ కొంచెం దూరం, అంటే ఇది వరకు అంతా ఇంట్లోకి వెళ్ళి తినేసి అంతలా కాకుండా దూరం పెట్టేశాను. దూరం పెడితే ఇది రీసెంట్ గా ఆమె వచ్చి చెప్పింది కదా నాకు. ఆమె వచ్చి చెప్పింది తర్వాత ఏమో ఎవరో సంధ్య వచ్చి నాకు చెప్పింది. సంధ్య వచ్చి మీ ఆయనతో ఎఫ్ఐఆర్ ఉందంట అని చెప్పింది. అసలు నాకు ఎంత బాధ అవుతుంది ఆ విషయానికి. మరి ఈ విషయం మీరు ఎప్పుడు అడగలేదా? ఇంత గ్యాప్ లో ఎప్పుడు కూడా శిరీష దగ్గరికి వెళ్ళి మీ హస్బెండ్ కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఏం అడగలేదా? ఇప్పుడు అడిగాను సార్. ఫస్ట్ ఆమె సంధ్య చెప్పితే సర్లే అనేసి మా ఆయన గారితో చెప్పి నేను నేర్చుకున్నాను. అమ్మ సంసార గతి ఎవరోనే నీకు అలా చెప్పరు చెప్పేలా ఉంటే భార్యను అయ్యి ఉండ నాకే చెప్తే అప్పుడు నేను ఎట్లా ఉంటాను సార్. ఇప్పుడు మా ఇద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద గొడవలు అయిపోతాయి సార్. నెక్స్ట్ అక్కడ దేవి అన్న ఆమె వచ్చి కింద షాప్ లో అమ్మకి చెప్పిందంట ప్రమేల వచ్చి నాకు చెప్పింది. దానికి కూడా నేను ఏంటి అందరు ఇలా చెప్పుకుంటారని అప్పటికే అయిపోయాను. మళ్ళీ నెక్స్ట్ సారీ కోసం పోర్ట్రేట్ అయింది. ఇప్పుడు ఈమె చెప్పడానికి ఆ సారీ కోసం మా ఆయనే కొనిచ్చాడు, మేమే సర్ప్రైజ్ చేశామని చెప్పడానికి నాకు బాధ అయ్యి వెళ్ళాను. సోమవారం రోజు నేను వెళ్ళాను ఇంటికి వెళ్ళి
సోమవారం రోజున వెళ్ళాను. అంతకంటే ముందు ఏమైందంటే మా మా చెల్లి నన్ను 10,000 అడిగింది. అప్పటికే 10,000 అడిగితే ఎందుకు చిన్నయ్య అనేసి అంటే అక్క 10,000 కావాలక్క నాకు అనేసి అందే. మరి బావకి చెప్పాలి చిన్నయ్య అంటే నేను ఎంత 5 రోజుల్లో అడ్జస్ట్ చేసేస్తాను అనేసి చెప్పింది. 5 రోజుల్లో అడ్జస్ట్ చేసేస్తానంటే సర్లే 5 రోజులే కదా అడ్జస్ట్ చేస్తానని కింద ఆమెను అడిగాను 10,000. అడిగితే లేవు ప్రియా అనేసి అందే. అవునా సరే అనేసి అంటే మాట్లాడుకుంటున్నాం, శిరీష నేను మాట్లాడుకున్నాం, కాకపోతే లైట్ గా మాట్లాడుకున్నాం. ఫోన్ చేసి శిరీషకే ఫోన్ చేస్తే ఏంది ప్రియా చెప్పు అనేసి అందే. చెప్పంటే 10,000 కావాలక్క మా చెల్లి అడుగుతుంది అడ్జస్ట్మెంట్కి 5 రోజులు ఇచ్చేస్తాను, 5-10 రోజులు ఇచ్చేస్తానంటే అవునా అయితే ఆగు ఇంకో అన్నతో మాట్లాడని అన్నకి ఇచ్చేసింది. అన్న మాట్లాడాడు నాతోని, రవణ గారు మాట్లాడి ఏంది ప్రియా అనేసి అంటే అన్న 10,000 కావాలన్నా అనేసి అన్నాను. 10,000 కదరా, అయ్యో దానికే ముందే పంపిస్తాను రా, అకౌంట్ నెంబర్ పెట్టాను పంపించాడు. అన్నకు తెలీదు, మా ఆయన గారికి తెలీదు అన్న, ఇది నేను 10 అడ్జస్ట్ చేసేస్తాను వాళ్ళు ఇచ్చేస్తాను అన్నారు అనేసి చెప్పాను. సరే రా, అయ్యో దాని ఏముందంటే ఇదిగో చూడు పంపించింది స్క్రీన్ షాట్ పెట్టాను అనేసి అన్నాడు. సరే అంటే సరే అన్న చూసానంటే ఒరే నీ దాంట్లో డిలీట్ చేసే, ఎందుకంటే అన్నకు తెలియదు అన్నావు కదా, నా దాంట్లో డిలీట్ చేశాను నీ దాంట్లో డిలీట్ చేసే అనేసి రవి అన్నారు. అంటేని సరే అయితే డిలీట్ చేశానంటే అయిపోయింది సార్, అక్కడతో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 3 days 4 days నేను ఈమెను ఇలా అడిగాను కదన్నా, సార్ ఏంటి రికార్డింగ్ల కోసం నేను వినేసి అడిగాను కదా. మరి ఆ కోపంతో ఏంటో నాకు తెలియదు కానీ ఆయన ఫోన్ చేసి మా ఆయన గారికి చెప్పేశారు డబ్బులు ఇలాగా కళ్యాణి అంటే ఎవరికో 10,000 మీ ఆవిడ పంపించింది, ఇంకెలాగ ఎన్నెన్ని చేస్తుందో చూసుకో అనేసి రవి చెప్పేశారంట. ఆయన కోపంగా ఉన్నారు. అంటే భార్య నమ్ముతారు కదా, చెప్పలేదు ఇది అనేసి నేనేమనుకున్నాను, డబ్బులు ఇచ్చిన తర్వాత చెప్పేద్దామని నేను అనుకున్నాను. అడిగిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు, నేను చెప్పేశాను. చెప్పిన తర్వాత నాకు ముందే తెలుసు. అప్పటి నుంచే 15 రోజుల నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నారు మా ఆయన గారు, మా ఇద్దరి మధ్య చిన్నగా గొడవలు జరుగుతున్నాయి, అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ విషయం తెలిసిపోయింది కదా ఆయనకి, నేను చెప్తానని వెయిట్ చేస్తున్నారు ఆయన. సరే అనేసి నేను చెప్పిన తర్వాత నాకు ముందే తెలుసు, నాకు రవి ఫోన్ చేసి చెప్పాడు ఆల్రెడీ అనేసి అంటే అసలు అలా చెప్పడం ఏంటి, నేను ఇచ్చేస్తానని చెప్పాను కదా, ఆయన కూడా డిలీట్ చేసి నేను చెప్పనని చెప్పారు కదా అనేసి అంటే అవును చెప్పారు, ఇంకెలా నేను చేస్తున్నాను, నన్ను చాలా తిట్టారు మా ఆయన గారు, నేను చాలా బాధపడ్డాను అనేసి. మెయిన్ డబ్బులు నాకు 50,000 ఇవ్వాలి కదా వడ్డీ డబ్బులు, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తపోతుంటే నేను ఇంటికి వెళ్ళి అక్క డబ్బులు ఫస్ట్ ఇది సంధ్య విషయం అడిగింది కదా, సంధ్య నన్నే వచ్చి ఇలా అడిగింది, నన్నే వచ్చి మీ ఆయనకి ఏదో అఫేర్ ఉంది అనేసి సంధ్య వచ్చి నన్ను అడిగింది. ఇలాగా మళ్ళీ ఇలాగ అనుకుంటున్నారు, ఎవరో దేవి వచ్చి షాప్లో చెప్పింది, షాప్ అమ్మ వచ్చేమో నన్ను అడిగింది, ఇలాగ అనుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇది చీర, మూడో విషయం చీర. ఆ చీర అసలు మీరు కొనుక్కొని మీ సెలబ్రేషన్స్ మీరు చేసుకుని మీరు డబ్బులు పెట్టుకుని మేమిచ్చారని అసలు ఎలా చెప్తారు అక్క, మీరు అసలు ఎలా చెప్తారు చెప్పండి, ఇది ఏ విధంగా పోర్ట్రేట్ అయింది చెప్పండి. ఆ సంధ్య చెప్పడానికి ఈ సారీ ఇవన్నిటికి ఎలా పోర్ట్రేట్ అయింది, ఏ విధంగా పోర్ట్రేట్ చేసుకున్నా అనేసి నేను నెమ్మదిగా మామూలుగా అడిగాను. అసలు ఏ విధంగా నాకంటే అప్పుడు రవణ్ అని మామూలుగా చెప్పడానికి వెళ్ళాను. ఏ విధంగా అయింది అక్క అసలు ఇలాగ ఎందుకు చెప్పారు అనేసి మామూలుగా అడగడానికని వెళ్ళాను. సోమవారం రోజుని అడగడానికి వెళ్తే రవణ్ అన్నారు 100 మంది 100 రకాలుగా చెప్పుకుంటారు, ప్రతి దాన్ని పట్టించుకుంటామేంటి, నీకు ఏసై అన్నాడు, నేనేమో శివయ్యని నమ్ముతున్నాను, ఆ దేవుడే చూసుకుంటారు అనేసి వదిలేశారు అనేసి అన్నారు. అంటే నేను అక్కడతో వదిలేసి తర్వాత అన్న అప్పుడు వెంటనే కలాంటికి ఫోన్ చేశాను, పక్కన ఆంటీకి ఫోన్ చేసి ఆంటీ ఒకసారి ఇంటికి వస్తారా, నేను శిరీష వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనేసి అన్నాను. అవునారా ఎందుకురా అనేసి అన్న, ఒకసారి రండి ఆంటీ అని పిలిచాను. వచ్చిన తర్వాత కూర్చుంటే నేను అన్నాను అనమాట, ఇలాగ మా తమ్ముడి విషయం అయింది కదా, మా తమ్ముడి విషయం అదే మా చెల్లికి డబ్బులు ఇచ్చాను కదా ఆ విషయం చెప్పి ఇలా రవాన్ని ఇలా చెప్పేశాడు, మా ఇద్దరి మధ్య 15 రోజుల నుంచి ఇలా గొడవ అయింది, ఇది ఎంతవరకు కరెక్ట్ ఆంటీ అనేసి అంటే అదేంది రవి అలా అడిగావు, ఇద్దరి మధ్య గొడవలు జరిగినాయి కదా అనేసి ఆంటీ అన్నది. ఆంటీ అలాగా అనేసి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పానంటే మరి ఇది శారీల కోసం వీటి కోసం ఎలా పోర్ట్రేట్ చేసామని అడిగితే దానికోసం కూడా చెప్పింది. ఇలాగ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పింది అన్నారు ఎవరో రవణ. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిందంటే నాకు కూడా కోపం వచ్చి నాకు కూడా శిరీషక్క నాకు అందరి కోసం చెప్పేది, మొత్తం అందరి కోసం చెప్పేది, కానీ నేను ఏ రోజు ఎవ్వరికి ఏమీ చెప్పలేదు.
అసలు ఈ రోజు ఆమె కోసం ఇంకా ఆమెని అందరు ఏమన్నా అంటే నేను ఆమెను వెనకేసుకొచ్చేదాన్ని, ప్రతి దానికి కూడా వెనకేసుకొచ్చేదాన్ని. నాకు ఆ కోపంలోని నేను మరి నీ కోసం కూడా చెప్పిందండి, మీ మద్దతుతో ఉందని మీకోసం కూడా చెప్పిందండి అనేసి నేను అనేసాను, అక్కడే అనేసాను. మద్దతుతో అనేసేసి అన్నారు అనేసి అయిపోయింది, వచ్చేసాను. ఇలా జస్ట్ మధ్యతో అనేసి వచ్చేసాను అంతే, మీకోసం కూడా చెప్పింది అనేసి వచ్చాను. నెక్స్ట్ నాకు డబ్బులు ఇవ్వాలి కదా 50,000 కోసం, 50,000 కోసం కూడా నేను అడిగేశాను. అక్కడ డబ్బులు ఇవ్వాలంటే ఇదిగోరా ఫోన్ చేస్తున్నాను, 3 నెలల్లో ఇచ్చేస్తానంది, ఇంకా నాకు వడ్డీలు వద్దు ఏమొద్దు, నా 50,000 నాకు ఇచ్చేసేమను అనేసి 50,000 అడిగేశాను. సర్లే 3 నెలలు ఇస్తానంటే, సరేరా ప్రియ అయితేనే 3 నెలలు ఇచ్చేస్తారో, నువ్వేం టెన్షన్ పడకో దీనికోసం అనేసి చెప్పాడు. నా బాక్స్ ఉంటే బాక్స్ తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను. ఎప్పుడు మీరు చివరిగా వీళ్ళతో మాట్లాడారంటే చనిపోవడానికి ముందు ఎప్పుడు ఏం జరిగింది అసలు? ఈ డబ్బుల మ్యాటర్ వచ్చిందా, లేకపోతే మీ భర్తకు ఆమెకు మధ్యలో ఉన్న వ్యవహారానికి సంబంధించిందా, అసలు ఏంటి అసలు? నేను మండే రోజు వెళ్ళాను సార్. మండే రోజు వెళ్ళి క్యాజువల్ గా అడిగాను సార్. క్యాజువల్ గా అడిగేసి డబ్బుల కోసం అడిగేసి నేను ఇంటికి వచ్చేసాను సార్. అంటే నా 50,000 కోసం అడిగేసి నేను ఇంటికి వచ్చేసాను సార్. మండే రోజు జరిగింది ఇది. తర్వాత ఆమె మంగళవారం ఇలా చెప్పాను కదా సార్, ఇలా చెప్పేసిన తర్వాత అప్పుడు ఆమె ఇంటి పక్క ఆమె ఉంది కదా, ఇంటి పక్క ఆమె నన్ను అడిగితే నేను అదే ఆమెకి ఇలాగని మద్దు కోసం అని చెప్పేశాను. మద్దు కోసం అని చెప్తే తర్వాత ఆమె గమ్మునే ఉంది, ఏం మాట్లాడలేదు. ఎవరు కలాంటి ఏమీ మాట్లాడలేదు అసలు. మాట్లాడకపోతే ఆ తర్వాత ఆ రోజు ఆ నైట్ ఏమైందంటే కింద నేను పిల్లలకి రోజు అన్నం తినిపిస్తాను, కింద తీసుకెళ్ళి. కింద నేనున్నాను, ప్రమీల ఆమె ఉన్నది, ఇంకా ఎవరో మేమిద్దరం ఇలా మాట్లాడుకున్న టైంలో ఆంటీ కూరగాయలు పట్టుకుని వచ్చింది. కూరగాయలు పట్టుకుని వచ్చి మాట్లాడుతుంది. ఏందిరా అసలు ఏమనుకుంటుందిరా ఆమె, అందరి కోసం ఎందుకురా ఇలా చెప్తుంది, అసలు నేనేమనుకోవాలంటే అవును ఆంటీ నాకు చెప్పింది అనేసి ఎవరో ప్రమీల చెప్పింది. అవును నాకు చెప్పిందని. తర్వాత మేము ఇలా మాట్లాడుకున్న టైంలో వనజ ఆమె కూడా వచ్చింది. మేము ఇక్కడ కింద డిస్కషన్ లో వనజ కూడా వచ్చింది. మీరు పొట్లో పాలేసి ఆమెను బాగానే చూశారు, బాగానే పెంచారు, కానీ ఆమె చూసారు ఎలా చేసిందో, కార్లలో తిప్పి ఆ రెస్టారెంట్లకి అట్లకి తీసుకెళ్లి మీరు అంత బాగా చూసినప్పుడు ఆమె నీ కోసం అలాగే ఎలా అంటది అసలు ఇలాగ అందరూ ఎలా పోర్ట్రేట్ చేసుకున్నారు, మీరే ఇలా బాగా చూసుకున్నారు అనేసి అన్నది. వీళ్ళందరూ కూడా అవును ప్రియాయే కాదు నాతో 3-4 చెప్పారు అనేసి కూడా అందే. ఎవరో కలాంటి ప్రియాయే కాదు ఈ మధ్య కోసం 3-4 చెప్పారు, నేను అడిగాను అనేది. అప్పటితో ఫినిష్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏమనుకుందో తెలీదు, కలాంటి వెళ్ళి అడిగిందంట శిరీషని. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నాడు అప్పుడే. అంటే నేను వెళ్ళి సోమవారం అడిగాను సార్. ఈ డిస్కషన్ నెక్స్ట్ డే అయింది నైట్. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఇల్లు అడిగిందంట. మరి అప్పటి నుంచి ఏమైందో నాకు తెలియదు సార్. నేను అడగడం అయితే ఆ సంధ్య చెప్పడం వల్ల ఈ శారీ కోసం కలాంటి నాకు చెప్పడం వల్లే నేను అడిగాను సార్. అది కూడా క్యాజువల్ అని కూడా వాళ్ళు అసలు ఏమీ అనలేదు అప్పుడు. సరే రా 100 మంది 100 రకాలుగా అనుకుంటారా అని క్యాజువల్ గా అన్నారు. తర్వాత చనిపోయే ముందు ఒక ఇంకా చనిపోతారనగా అప్పుడు ఫోన్ చేశారు మా హస్బెండ్ కి. ఎప్పుడు 7:30 టైంలో ఫోన్ చేసి గంట మాట్లాడారు. అదే ఈ డిస్కషన్ కోసం. నేను మా ఆయన గారికి చెప్పాను ఇలాగని, ఆ సంధ్య ఇలా అంది, మరి మీరు అడగాలి కదా అనేసి కట్ట మా సార్ మాట్లాడారంట. మా సార్ చెప్తారు. మీరు ఒక ఫోటో పంపించారు వాళ్ళకి, మీ బాబుని పడుకోబెట్టి డబ్బులకు సంబంధించింది. అది ఎందుకు పంపించారండి? దానిపైన వాళ్ళు కూడా అలిగేషన్స్ చేస్తున్నారు, ఏంటి అసలు అది 2022లో మా బాబుకి జ్ఞానమూరని ఇలాగా మూత కట్ అయిపోయి ఉంటది. ఇక్కడ హోల్ కూడా ఉంది సార్, పెద్ద హోలు. ఇక్కడ ఇది ఏదన్నా తింటన్నా తాగుతున్నా ముక్కుల్లో నుంచి అసలు ఏది జీర్ణించుకుని పోయాడు, మొత్తం అంతా వచ్చేసింది. అయితే దానికి ఆపరేషన్ చేయాలి సార్. అది ఎప్పుడంటే 9 నాకు కడుపుతున్నప్పుడు తెలిసింది. నేను దానికి చేసుకుంటానన్నాను, ఇలాగన్నాను. చాలా బాధపడేటోళ్ళము, వాళ్ళు కూడా వచ్చి వాదర్చే వాళ్ళు. మొత్తం ఆ బాబుకి అలా ఉందన్న సంగతి కాలనీలో వాళ్ళందరికీ తెలుసు సార్. వాళ్ళకి బాబుకి ఆపరేషన్ చేద్దామని డబ్బులు దాచుకున్నాం సార్. ఆ డబ్బులు దాచుకుంటుంటే ఎంత ఫిగర్ ఎంత తెలియదు కానీ డబ్బులు అయితే దాచుకుంటుంటే ఇంకా అమౌంట్ ఏంటంటే మా బాబుని మేము దేవునికి సమర్పించేసుకున్నాం సార్. దేవునికి ఇచ్చేసుకున్నాం అంటే వాడిని కొంచెం చదివిన తర్వాత వాడిని దేవుడికి ఇచ్చేసుకుందాం అనేసి మేము సమర్పించేసుకున్నాం. ఫస్ట్ సమర్పించేసుకున్నాం కదా, వాడికి ఆపరేషన్ కానీ దాచిన డబ్బులు. ఇంకా మళ్ళీ ఇన్ని డబ్బులు నేను చూడను అనేసి నేను ఫోటో ఆముండగానే ఫోటో దిగాం. ఆమె తీమంది మేము ఫోటో దిగాను. ఆ బొడ్డోడిని వేసుకుని చిన్న బాబు అప్పుడు, ఇంకా ఇప్పుడు 12వ నెల ఎంతో 1 ఇయర్ లోపే 1 ఇయర్ లోపే అయితే అప్పుడు ఫోటో దిగాం సార్. ఫోటో దిగిన ఫోటో అది ఎప్పుడో ఉన్న ఫోటో. కానీ అప్పటి నుంచి మేము అసలు అప్పుడు ఏ గొడవలో లేవు అసలు.
మరి ఈ డబ్బులకు సంబంధించి ఏంటండి, బిజినెస్ లో 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించారు, అదంతా కూడా లాస్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే మీరే చెప్తున్నారు వాళ్ళంతా కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని మీరే చెప్తున్నారు. అంటే వాళ్ళ బిజినెస్ లేకపోవడం ద్వారా మళ్ళీ 20 లక్షలు పెట్టుబడి పెట్టేయడం ఏంటి, అది మోసపోయామని చెప్పడం ఏంటి, ఏంటి అసలు ఆ డబ్బులకు సంబంధించి ఏంటండి? ఆ 20 లక్షలు అన్నది అది అంతా మొత్తం అబద్ధం సార్. అసలు ఆ 20 లక్షలది అసలు ఏది లేదు సార్. అది లారీ ఏదో మిక్స్డ్ సిమెంట్ మిక్స్డ్ అది పెట్టించాం సార్. అది ఎంత, అది మామూలుగా అయితే అది 14 లక్షలు సార్. అది 14 లక్షలు అయితే మేము వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదనేసి అది మా సార్ చెప్తారు సార్. అంటే మీరు చివరిగా ఏం చెప్పాలనుకున్నారండి? అంటే ఆ రోజు ముందు రోజు, అంటే చనిపోవడానికి ముందు రోజు రాత్రి ఒక లేడీ వెళ్ళి మాట్లాడారని చెప్తున్నారు. ఆమె మాట్లాడడం ద్వారా చనిపోయారా, లేకపోతే అసలు వాళ్ళ చావు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? సోమవారం నేను వెళ్తుండగా అయితే హార్ట్గా అసలు ఏం మాట్లాడలేదు సార్. అసలు ఏ డిస్కషన్స్ లేవు. వాళ్ళు మంచిగా మాట్లాడారు నాతో. ఒకవేళ ఏదైనా డిస్కషన్స్ ఉంటే చనిపోయే ముందు మా ఆయన గారికి ఫోన్ చేశారు, 1 గంట మాట్లాడారు. ఆ గంట మాట్లాడింది కనుక మీరు ఒకవేళ వినుంటే మీరు అసలు ఇన్ని ప్రశ్నలు నేను ఈ స్థితిలో నేను ఉండను సార్. ఇలాగా మీకు చెప్పే నేను స్థితిలో ఉండను సార్. అసలు ఏం మాట్లాడారు అన్నది మొత్తం మా ఆయన గారు మాట్లాడారు సార్. అసలు అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా బాగా మాట్లాడారు. జాగ్రత్త, మీరు జాగ్రత్త, మంచిగా ఉండండి. మరి మీ మీద ఎందుకు ఎలిగేషన్స్ వస్తున్నాయండి? ఇంత మంచిగా మీరు చూసుకున్నారని చెప్తున్నారు, మీరేమో మతం మార్చడానికి ప్రయత్నం చేశారని మీ మీద అభియోగాలు, ఈ బిజినెస్ కి సంబంధించిన అభియోగాలు ఎందుకు మీ పైన వస్తున్నాయి? మరి మేము మంచితనంతో పోయాం సార్. ఈ మతం మార్పిడి, ఇది మతం ఇది అనేసి అసలు ఇందులో ఈ టీవీలో వస్తుంటే సార్ అసలు నాకు ఇవన్నీ చూసి చచ్చిపోవాలన్నంత కోపం వచ్చేసింది. వాళ్ళు కాదు కదా సార్, నేను చచ్చిపోవాలని నాకు అనిపిస్తుంది సార్. ఇవన్నీ చూసి నేనేంటంటే మంచితనానికి పోయాను సార్. మంచితనానికి పోయి అంటే వాళ్ళ బిజినెస్ లో లేదు, పిల్లల ఫీజులకి గట్రా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏదైనా దారి చూపించంటే మాకు తోచిన సహాయం మీద మేము కొంచెం చేసాం. ఆ సహాయం చేయడానికి ఎన్ని ఎలిగేషన్స్. ఎప్పుడో 2022లో మా బాబుతో ఫోటో దిగి అది మామూలుగా అయితే అది ఈ విధంగా పోర్ట్రేట్ చేసి ఇప్పుడు గొడవల మధ్యలో తీసుకొచ్చి ఆ ఫోటోని ఇప్పుడు పెట్టారు సార్. నేను బతకాలా చచ్చిపోవాలా సార్, చెప్పండి సార్. మీరేం చెప్పాలనుకుంటున్నారండి? ఈ బిజినెస్ కి సంబంధించి పెట్టుబడి పెట్టించారు, అదంతా కూడా లాస్ అయింది, దాని ద్వారానే ఇదంతా జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరు చివరిగా మాట్లాడారు కాబట్టి ఏం మాట్లాడారండి అసలు వాళ్ళతోటి? సార్ నాతోటి ఆ రోజు 7:30కి ఫోన్ చేశాడండి ఆయన. 7:30 టైంలో మాట్లాడారండి నాకు. 7:30 టైంలో అంటే నేను బయట ఎక్కువ మ్యాక్సిమం బయట ఉంటాను. ఆ రోజు కూడా నేను అప్పటికే 1 వీక్ 10 డేస్ నుంచి బయట ఉన్నాను. బయట నేను సైడ్లకు పోయి ఉంటే, నేను సాధారణంగా ఇంట్లో ఉన్నాను, ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాను, బయట వేరే వ్యాపారం మీద బయట తిరుగుతూ ఉంటాను నేను. అయితే లాస్ట్ నా ఓకే ఆ రోజు నాకు ఫోన్ చేశారు ఇద్దరు. నన్ను ఫోన్ చేసి అన్న అంటే అంతకుముందు 17వ తారీఖున బండి యాక్సిడెంట్ అయింది ఒకటి. బండి యాక్సిడెంట్ ఇట్లా యాక్సిడెంట్ అయిందని అని చెప్తే అప్పుడు నాకేం చెప్పాడంటే, అన్న పని చేయన్న, బండి నువ్వే నుంచి చేసుకోవాలి, లేదంటే అమ్మేసేద్దాం, లేదంటే ఏదో వస్తాను అంటున్నా కదా, మేము కూడా ఇక్కడ ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నామన్నా అని చెప్పాడండి. ఖాళీ చేద్దామని అనుకుంటున్నాడంటే, ఎందుకు ఖాళీ చేస్తామన్నా, ఏమైందని తను అడిగాను. ఇప్పుడు నువ్వు సొంత ఇంట్లో ఉంటున్నావు, కిరాయి ఇల్లు కాదు నీది, నువ్వు ఎందుకని ఖాళీ చేస్తావు? ఏదైనా జరిగి ఉంటే పిలిచేయాలి. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇష్యూస్ అంటున్నావు కదా, ఇప్పుడు ప్రియా చెప్పింది అనుకో, ఎవరైతే పేరు డైరెక్ట్ ప్రియాకి చెప్పారో వాళ్ళని పిలిచేసి ముఖం మీద పెట్టి అడిగేస్తే క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు మనం అడగలేనప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం, అడిగేది క్లియర్ అయిపోద్ది కదా అని అంటే, అన్న ఇప్పుడు 100 మంది 100 రకాలుగా చెప్తారు మనకి, అవన్నీ మనం పట్టించుకోవద్దన్న. గల్లీలో కూడా బాగాలేరు, రకరకాలుగా చెప్తున్నారు ప్రియాకి వచ్చి. ఎందుకంటే ఈ పిల్ల అసలు ఎక్కడికి వెళ్ళదని, మా ఇంట్లోనే ఉంటుంది, ఇంటి దగ్గరే ఉంటుంది, కింద సాయంత్రం మాటలు పిల్లల్ని కింద ఆడిపించుకుంటూ ఉంటుంది, ఈమె దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు. పక్క గల్లు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈమె కింద వచ్చి మాట్లాడుతుంటారు తప్ప ఎవరింటికి వెళ్ళదండి. అట్లాంటిది సంధ్య అన్న ఆవిడ వచ్చి, అంటే అసలు వాస్తవంగా ఈమెకి ఫ్రెండ్ కాదు ఫస్ట్ ఆమె. అవును. అయితే అదే మీకు అనిపించిందా వాళ్ళు నిజంగానే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని కానీ, లేకపోతే ఏంటి? నాకు అసలు ఎటువంటి డౌట్ రాకుండా చాలా క్లియర్ క్రిస్టల్ గా వాళ్ళిద్దరూ మాట్లాడారు నాతోటి. ఇద్దరు కూడా మాట్లాడారు, ఆయన ఒక్కడే కదా, ఇద్దరు మాట్లాడారు. అదే చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు ఇద్దరు ఏం మాట్లాడారు నాతోటి, ఇప్పుడు నేను డిస్కస్ చేసేప్పుడు అంటే ఈమె ప్రియా నాకు చెప్పింది, అన్న ఇట్లా అనేసి అంతే ప్రియా పక్కన అని చెప్పింది అన్న అంటే లేదన్నా మళ్ళీ చెప్పు ఉండదు మేబీ
అంటే మేబీ ఆమె చెప్పుండదు. ఒక్కసారి మీరు క్లియర్ చేస్తే ఒకవేళ చెప్పుంటే కనుక ఆంటీని ఇప్పుడే పిలుద్దాం, తీసుకెళ్లి మొఖం పెట్టి అడిగేద్దామంటే ఇప్పుడు వద్దులంటే రేపు పొద్దుట అడుగుదామన్నాను అన్నాడు. సరే ఓకే అని అన్నాను. నీ ఇష్టం, నువ్వు అడగమంటే అడుగుతాను అది కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇష్యూలు ఏమి ఉండకూడదు, ఇక్కడ ఏమి లేవు, మీకు మాకు ఏమి లేవు, ఇష్యూలు ఏమి ఉండకూడదు కాబట్టి పిలిచి ఫేస్ టు ఫేస్ అడిగేద్దాం, తేలిపోతుంది. ఎందుకు వచ్చిన ముసుగులో గుద్దులు అట్లా అని అన్నాను నేను. అన్న తర్వాత ఆయన ఏమన్నాడు, అప్పుడు నేనే చెప్పాను నేను, అన్న ఒకటి సంధ్య చెప్పిందంట, డైరెక్ట్గా వచ్చి సంధ్య ప్రియాకి చెప్పింది ఒకటి. రెండోది పక్కింటి ఆమె వచ్చి ఆవిడ దేవి వచ్చి కింద టైలరింగ్ షాప్లో చెప్పిందంట. టైలరింగ్ ప్రమేలో వచ్చేసి ప్రియాతో చెప్పింది. ఈ రెండు వదిలేసింది. నేను ఆల్రెడీ చెప్పాను, అమ్మ వాళ్ళ కరెక్ట్ లేని మనుషులు చెప్తే నువ్వు నమ్మొద్దనేసి చెప్తే ఆ పిల్ల వదిలేసింది. మూడోది ఏంటంటే మొన్న నైట్ వచ్చి పక్కింటి ఆంటీ వచ్చి చీర నేను కొనిచ్చానని చెప్పారంట. మీరు మీ డబ్బులతో మీరు చీర కొనుక్కున్నారు, మీ డబ్బులతో మీరు మమ్మల్ని రెస్టారెంట్ తీసుకుని వెళ్ళారు, మీ డబ్బులతో మీరు థియేటర్ దగ్గర తీసుకుని వెళ్ళారు మమ్మల్ని. ఇవన్నీ మీ డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకున్నారు. నన్ను పక్కింటి ఆమెని బదనం అంటే ఒకవేళ ఆమెను తప్పించుకోవడానికి నా పేరు వాడుకున్నారు. బయట ఈ గల్లీలు ఎలా పోర్ట్రేట్ అయిందంటే ఏ శిరీషకే ఈయనకి ఏమీ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడో అనేసి ఇలా పోర్ట్రేట్ అయ్యి ఏదో సంబంధం ఉందనేసి ఇలా అంటగట్టారన్న. కానీ మీ ఇద్దరు అన్నా చెల్లెలుగా ఉంటారు కదా, మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుంది కదా. ఇద్దరం ఆమెను సొంత చెల్లెలా నేను చూశాను, రవి కూడా సొంత చెల్లెలా ప్రియాని చూశాడండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నా పెద్ద కొడుకు అంటే ఆయన మెల్ల మీద ఎక్కి ఆడుతూ ఉంటాడు పెద్దవాడని. ఇప్పుడు ఆయన చూస్తుంటే నాకు ఆయన గుర్తు వస్తూ ఉన్నాడు రెగ్యులర్ గా. ఎందుకంటే నేను బయట తిరుగుతూ ఉంటాను, ఇక్కడ ఎవరు లేరు, ఈ పిల్లకి సరే తోడు ఒకరు ఉన్నారు, ఎవరొకరు చూసుకుంటున్నారు అన్న ఇంటెన్షన్ లో నేను ఉంటాను. సొంత అన్న చెల్లెలాగా ఉన్నాం, ఆమెకి ఆయన కూడా అలాగే సొంత చెల్లెలాగానే చూశాడు. అయితే ఇట్లాగానే ఈ సంధ్య ఇలా చెప్పింది, పక్కింటి ఆవిడ ఇలా చెప్పింది, ఇట్లా ఈ మీ పక్కింటి ఆంటీ కూడా ఇలా చెప్పింది అంటాను. ఇప్పుడు చూడండి, వాళ్ళ గల్లీకి ఆ బస్తీ వేరు, వాళ్ళ గల్లీ వేరు, మా బస్తీ వేరు, మా గల్లీ వేరు కంప్లీట్ గా. అనేది అటు తిరిగి మా మీద బ్లేమ్ చేస్తున్నారు. అయితే అప్పుడు తర్వాత కూడా నాకు అడిగాడు, అన్న నువ్వు అంటే బండి ఎంతవరకు వచ్చింది ఏంటంటే అనేది బండి ఇంకో వారం రోజుల్లో మనకు బండి రెడీ అయిపోతుంది, ఏదో చేసి క్లోజ్ చేస్తాను, నాకు కొంచెం టైమింగ్ అంటే డబ్బుల విషయంలో కొంచెం టైమింగ్. ఆయన నాకు 5,90,000 ఇచ్చాడండి. 5,90,000 క్లియర్గా ఇచ్చాడు నాకు ఆయన అమౌంట్. 5,90,000 అన్న నీ డబ్బులు నేను పువ్వుల్లో పెట్టి నీకు తెచ్చిస్తాను, నువ్వు ఎక్కడ ఉన్నా అంటే ఒకవేళ కిరాయికి వెళ్ళిపోతానంట కదా, కిరాయికి వెళ్ళిపోయినా కానీ నువ్వు నీ దగ్గర నేను తీసుకొచ్చిస్తాను, నాది బాధ్యత విత్ ఇంట్రెస్ట్. అవన్నీ అబద్ధం సార్. ఇప్పుడు వీళ్ళు ఇన్ని ఎలిగేషన్ పెడుతున్నారు కదా, ఇక్కడ మా మధ్య మేము అంటే ఎక్కడ కుల భేదాలు లేవు, ఎక్కడ మత ఘర్షణలు లేవు. ఎందుకంటే వాళ్ళ దాంట్లోకి మేము వెళ్తున్నాం, మా దాంట్లోకి వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు మేము ఏదైనా అకేషనల్గా చేసుకుంటే ఏదైనా చిన్న ప్రేయర్ ఉంటే జస్ట్ వస్తారు, అది కామన్ ఎక్కడైనా సమాజంలో. అంతేగాని ఎక్కడ కుల భేదాలు లేవు మా మధ్యన, ఎక్కడ కూడా ఈ మత ఘర్షణలు కానీ మత భేదాలు కానీ ఏది లేవని. ఒకటి రెండు సార్లు వాళ్ళే అప్పుడు ఆమంతరామె శిరీష మా దగ్గరకు వచ్చారండి, అంటే మాతో పాటు వచ్చారు, ఆయన కూడా వచ్చాడు ఒకసారి. మరి మీరేమనుకుంటున్నారండి, వాళ్ళ ఆత్మహత్యకు గల కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? సార్ నాకు ఆ రోజు మాట్లాడింది గంట సేపు మాట్లాడారు సార్, 40 అంటే సుమారు అంటే ఒక 10 నిమిషాలు హోల్డ్లో పెట్టి, ఎందుకంటే నేను ట్రావెలింగ్లో ఉన్నాను, నేను బస్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి మాట్లాడి ఇవన్నీ కూడా కాల్ రికార్డింగ్లో ఉంటాయి. దయచేసి ఇప్పుడు మన పోలీస్ కేసు అయ్యి పోలీసు వారు తీస్తే అది మనకి ఆ కాల్ రికార్డింగ్లో ఆ 1 అవర్లో మాట్లాడిన దాంట్లో క్లియర్ క్రిస్టల్గా వాళ్ళకి అర్థమైపోద్ది ఏంటన్నది. మేము చెప్పింది అబద్ధం కాదు, వాళ్ళు చెప్పేది నిజమేంటన్నది తేలిపోతుంది అక్కడ. ఆయన మాట్లాడుతున్నప్పుడు క్లియర్ క్రిస్టల్ అమౌంట్ ఎంత అన్నది చెప్పండి నాకు. ఈ జరుగుతున్న విషయాలు ఆయన చెప్పాను నాకు, ఎందుకంటే నేను ఇక్కడ లేనన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు, నేను బయట తిరుగుతున్నానన్న సంగతి. సో ఆ రోజు నాకు అన్న నువ్వు ఎంతో మందికి ఎన్నో సహాయం చేసావు, నువ్వు ఇన్ని సహాయంలో నువ్వు ₹1 ఉంచుకో, నాకు తెలుసు ఆ సంగతి, ఇన్ని సంగతి నువ్వు ఎంతోమంది చేస్తావన్నా. డబ్బుల విషయంలో 1% కూడా నాకు ఎటువంటి అనుమానం కానీ ఎటువంటి ఇది కానీ లేదు మనకి. నువ్వు తెస్తావు ఇచ్చేస్తావు నాకు తెలుసు అన్న నీ సంగతి. ఇంతమందిని పోషిస్తున్నావు, నువ్వు ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేసావు, నేను చూశాను కదా అన్న, డబ్బుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు నీతో నాకు అనేది క్లియర్గా మాట్లాడాడు. అది మాట్లాడిన తర్వాత అప్పుడు నేను తెలుసుకున్నా, అది మేము వేరే చోట కిరాయికి వెళ్ళిపోతున్నామా అని. అంటే నువ్వు వెళ్ళిపోవడం కదా, వెళ్ళిపోయి ముందు ఏం చేయాలి, మన మీద ఉన్న నిందను తొలగించుకోవాలి. ఒక అభియోగం మోపారు, అది ఎంతవరకు కరెక్ట్ నిజమన్నది క్లియర్గా తేల్చేసుకుని వీళ్ళని పిలిచేసి ముఖాలు పెట్టి నువ్వు ఇలా చెప్పావు, ఎందుకు చెప్పావు, ఏంటి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఒకవేళ వెళ్ళిపోతే ఇదంతా కూడా క్లియర్ చేసి వెళ్ళండి అని మీరు వాళ్ళకి చెప్పారు, అంతేనా? అంటే క్లియర్ చేసి వెళ్ళండి కాదు, ఇప్పుడు వెళ్ళిపోయిన నింద అలా ఉంటుంది కదా సార్. ఇప్పుడు
ఇప్పుడు వెళ్ళిపోయిన నింద అలా ఉండిపోద్ది కదా, ఆ నిందని మనం తొలగించుకోవాలి మెయిన్. ఇప్పుడు ఒక అమ్మాయి మీద లేనిపోయిన నింద వేశారంటే అది ఎంత పెద్ద తప్పండి. నేను ఆ తప్పుని ఇప్పుడు ఎందుకు అది చెప్పింది, ఈమె ఎందుకు చెప్పింది, ఏం చూసింది, ఎట్లా చూసింది, నేనున్నదే నెలలో 10 రోజులు ఇక్కడ ఉంటే 10 రోజులు ఇంకా ఏడ ఉంటుంటాను, ఇలా చెప్పడం అన్నది అంటే మనం అప్పుడు ఆయనే అన్నాడు, అన్న మీరు మేము ఇంత క్లోజ్గా కలిసి ఉంటాం బస్తీ వాళ్ళకి ఎవరికి నచ్చట్లేదు, ఓర్చుకోలేకపోతున్నారు, ఈ ఓర్చుకోలేక ప్రియాకి లేనిపోయిన అన్ని చెప్తున్నారు గల్లీలో వాళ్ళు వచ్చి, మీరు ఎవరిని నమ్మొద్దు, పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి. పిల్లలు జాగ్రత్త అని ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు ఎప్పుడు అన్న కివిగాడు జాగ్రత్త, చిన్నోడు జాగ్రత్త అని ఆయన రెగ్యులర్గా అంటూనే ఉంటాడు అతను కామన్ గా. నేను ఆ ఇంటెన్షన్తో ఉన్నాను తప్ప ఇలా జరుగుతుంది అనేది నేను అనుకోలేదు. ఒకవేళ అది తెలుసుంటే నాకు నేనే ముందుగా వెళ్తుంది నేను అడిగా. అప్పుడు కూడా అడిగాను నేను, అసలు మీరు ఎక్కడున్నారో ఏంటంటే దిల్సుకునార్లో ఉన్నానన్న, మేము బయలుదేరి వచ్చేస్తున్నాము, ఇప్పుడు ఆదివారం వరకు కూడా ఇంట్లోనే ఉంటాం, ఈలోపు రేపు పొద్దున్న అడుగుదాంలే మనం పిలిచేసి అనేసి అన్నారు. ఇది నాకు చివరితో మాట్లాడిందండి. పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త, గల్లీలో వాళ్ళని ఎవరిని నమ్మొద్దు, లేనిపోయినని ప్రియాకి చెప్తున్నారు వచ్చి, మనం కలిసి ఉంటాం, ఇష్టం లేదు ఎవరికైనా. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అవమాన భారం అనేది కనబడుతుంది. అంటే గల్లీల్లో చెప్పిన వాళ్ళ మాటలు, ఇరుగు పొరుగు చెప్పిన మాటలు, ఇదే అనుకోవచ్చా వాళ్ళ ఆత్మహత్య కారణం, లేకపోతే ఇంకా వేరేది ఏదైనా ఉండొచ్చు అనుకుంటున్నారు? వీళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారని నాకు ప్రియా ఇప్పుడు సంవత్సరం నుంచి ఒత్తుకున్నదండి. ఇప్పుడు ఎందుకంటే నేను 4 లక్షలకి 5 లక్షలకి ఇంకోటితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదండి. ఎందుకంటే నా వ్యాపారం నాకేదో చేసుకుంటానని నాకు ఉంది, కానీ ఇలా పొత్తు పెట్టి చేయవలసిన అవసరం లేదు అతను నాకు. కాకపోతే వాళ్ళకి ఏదో దారి చూపి పిల్లలు ఫీజు కట్టలేకపోతున్నారు అంటున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇంట్లో గొడవలు పడుతున్నారు ఫైనాన్షియల్ గా. ఏంటంటే చాలా సార్లు కూడా ఏంటంటే ఈ సీరియస్ అమ్మ ఏమే అత్తమాట, నేను కూదానికి కాదానికి వాళ్ళిద్దరు గొడవలు ఆడుకుని నేను సూసైడ్ చేసుకుంటా అనేది అంటాను. 2-3 సార్లు కూడా నన్ను పిలిచాడు ఆయన. నేను అక్కడ ఆఫీసులో ఉంటే, అన్న కొంచెం అర్జెంట్గా ఇంటికి రానా అని పిలిచాడు. మేమిద్దరం లేకుండా ఎప్పుడు ఏది మాట్లాడలేదండి, వాళ్ళిద్దరూ లేకుండా కూడా ఎప్పుడు ఏది మాట్లాడలేదు మేము. కానీ ఇవన్నీ అభియోగాలు పెడుతున్నారు మా మీద. ఆ రోజు ఏదైతే మాట్లాడారో 7:30 తర్వాత, ఆ 7:30 తర్వాత కాల్ రికార్డింగ్ తీస్తే చనిపోయే ముందు రోజు నైట్ క్లియర్ క్రిస్టల్ గా అందరికీ తెలుస్తుందండి. నేను అదనుకున్నా, పోలీసు వారు ఆ రికార్డింగ్ తీసి నాకు ఇస్తే గల్లీ మైకి పెట్టి మరి నేను వినిపించాలని ఆశతో ఎదురు చూస్తున్నాను. నేను నా ఫోన్లో రికార్డింగ్ లేదు, ఆ ఫోన్లో అది డిపార్ట్మెంట్ ద్వారా మనకు రావాలి. అది వస్తే క్లియర్ క్రిస్టల్గా ఏంటనే తెలిసిపోద్దండి. ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్గా కానీ, ఇంకా మతపరంగా కానీ, కులపరంగా కానీ ఎవరికి ఎటువంటి భేదాలు లేవండి ఇక్కడ. మా గల్లీలో అసలు అటువంటి భేదాలు లేవు ఎక్కడన్నా. అది చనిపోయిన రోజు కానీ లేదా ముందు రోజు కానీ ఒకసారి కాల్ రికార్డింగ్ తీస్తే, మన రవణ కాల్ రికార్డింగ్ తీస్తే క్లియర్ క్రిస్టల్గా అన్నీ తెలిసిపోతాయండి. ఇది ప్రస్తుతం రవికుమార్ శిరీషల ఆత్మహత్య పైన అభియోగాలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వెంకట్, ప్రియాంకలు వీళ్ళు చెప్తున్న అంశం. వీళ్ళు ఇద్దరు దంపతులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం అవమాన భారం ప్రధానంగా మనకు కనబడుతుంది. అలాగే ఫైనాన్షియల్ కి సంబంధించిన ఇబ్బందులు మనకు కనబడుతున్నాయి. ఈ రెండింటితోటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనేది అయితే మనకు తెలుస్తుంది. వెంకట్ ఒకటే చెప్తున్నారు, తాను చనిపోవడానికి ముందు ఏదైతే గంటపాటు తాను మాట్లాడిన రికార్డింగ్ ఉంటుందో దాన్ని గనక పోలీసులు స్వాధీనం చేసుకుని వింటే అసలు వాళ్ళ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనేవి పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అలాగే తమపై మోపిన నిందలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికే తాను రవిని అడిగాను తప్ప మిగతా ఉద్దేశం ఏది లేదని చెప్తున్నారు. అలాగే తమ పైన వచ్చిన మత మార్పిడికి సంబంధించిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవేవి ఎక్కడా లేవు, తాము కలిసిమెలిసి ఉండేవాళ్ళం అనేది కూడా ప్రస్తుతం వెంకట, ప్రియాంకలు అయితే చెప్తున్నారు. రాకేష్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.